భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వివరిస్తూ గుగులలోత్ అనిత అనే యువతి పాల్వంచ పట్టణంలో ధనలక్ష్మి జ్యువెలర్ షాప్లో కొంతకాలంగా పనిచేస్తోంది. శనివారం తేదీ 6/1/2024 రోజున తాను పనిచేసే షాపులోకి కృష్ణ, స్వాతి, బోస్బాబు, నరేష్ అను వ్యక్తులు తాను పనిచేస్తున్న ధనలక్ష్మి జ్యువెలర్ షాప్లో వచ్చి మా యజమానిపై రాము దాడి చేశారని తెలిపింది. ఆ క్రమంలో తనపై కూడా దాడి చేశారని, తనను కొట్టి అసభ్య పదజాలంతో తిట్టారని పేర్కొంది. ఎంత కొడుతున్నాడు చూడు అసలు చూసి పనిత నేను పాల్వంచ ధనలక్ష్మి జ్యువెలరీలో చేస్తున్నాను సార్. గత కొంతకాలంగా వర్క్ చేస్తున్నాను. మొన్న 6వ తారీఖున శనివారం రోజు సాయంత్రం 4:50 సమయంలో షాప్లో నేను పనిచేస్తుండగా కొంజడ కృష్ణ, స్వాతి, నారాయణ, నరేష్, సత్యం అనే వ్యక్తులందరూ చొరబడి షాప్లోకి వచ్చి నాతో పాటు వాళ్ళందరూ వచ్చేసి సుమారుగా ఒక 200 మంది వచ్చి నాతో పాటు పనిచేస్తున్నాం. అక్కడ కొడుతూ ఉంటే నేను మధ్యలోకి వెళ్తే నా డ్రెస్ గుంజేసి నన్ను చేయి పట్టి లాగి ఇట్లా ముందు నేత గ్లాస్ గుంజుతుంది సార్. ఆమెను కూడా లంబాడదామా నువ్వే వచ్చి లంబాలంజా నోటికి వచ్చినట్టు తిట్టారు సార్. తిట్టేసి చేయి కూడా మొత్తం మెలిపెట్టేశారు. మెలిపెట్టేసి బాగా నన్ను తిట్టారు సార్. తిడితే నా చెయ్యి పని చేయలేదు, నువ్వు ఇక్కడ కూడా బాగా తగిలింది. హాస్పిటల్కి వెళ్ళాను. మొన్న 9వ తారీఖున పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. అయినా వాళ్ళు ఏం తీసుకోలేదు. నాకు మా కుటుంబాన్ని మొత్తం రక్షణ కలిసి. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినావమ్మా? 9వ తారీఖు ఇచ్చాను సార్. రిసిప్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర? నాకేం ఇవ్వలేదు సార్. ఎఫ్ఐఆర్ చేశారమ్మా? ఎఫ్ఐఆర్ చేశారా? ఎఫ్ఐఆర్ చేయలేదు. ఏమంటున్నారు పోలీసులు? వెంటనే వాళ్ళకి ఫోన్ చేశారు సార్. వాళ్ళకి ఫోన్ చేసి నా ముందే మాట్లాడారు. ఏదో ఒకటి ఫోన్ చేస్తే సరే అమ్మా అనేసి చెప్పి పంపించారు. దేనికి వచ్చారమ్మా? దేనికి వచ్చారమ్మా? ఓనర్ ఉన్నారు కదా సార్, వాళ్ళ సార్ కోసం వచ్చారట సార్. వచ్చేసి ఈమెను కొడుతూ ఉంటాను. ఈమెను నేను అడ్డుకోవడానికి పోయాను సార్. నేను ఆయన కూడా అడ్డుకోలేదు, మా ఓనర్ని కూడా అడ్డుకోలేదు. ఇగో ఈమెకు కూడా గ్లాస్తో కొట్టేసాను. ఈమెను అడ్డుకుంటే టిక్ బాగా కొడుతూ నేను ఈమెను అడ్డుకోవడానికి పోయాను సార్. అంటే మీరు అందులో వర్క్ చేస్తారా? నేను అందులో వర్క్ చేస్తాను సార్. అడ్డం వెళ్ళిన దానికి నేను ఈమెను అడ్డం వెళ్ళానంటే నేను వెళ్ళాను సార్. ఈ అమ్మాయిని మాత్రం అడ్డం పెట్టిన నంబాట నుంచి కూతురా నువ్వేంటి అడ్డం వస్తున్నావు దాన్ని బాగా కొట్టి చేశారు. నేను అడ్డమైతే బాగా కొట్టాను, నన్ను కూడా కొట్టారు. గుంజ చేశారు కిందకి, మొత్తం కిందకి చుట్టూ బాగా పీకారు. ఇక మెండ దాడబట్టి కిడ్నీ గంగటి మొత్తం పీకారు. ఇక చేతులు కూడా బాగా దెబ్బలు తగ్గినాయి. నా పేరు పార్వతి. కిందకి మెత్త అమ్మాయిని కిందకి మెల్ల బాగా కిందకి వచ్చి గుంజేసారు. కిందకి చంపేస్తా అన్నారు. నువ్వు మధ్యలోకి వస్తే నేను చంపుతాను అనేసి అన్నారు. ఆ అమ్మాయిని ఎందుకు చంపుతారని నేను అన్నా. అంటే నన్ను కూడా నీకు తెలిసి నువ్వు పనిలోకి వచ్చాక మీరు చేసుకోండి, నీకేంటంటే అయితే పనిలోకి వచ్చినాక అందరూ ఒకటే నీకు అందరూ చేస్తారు మంచి కాదు. ఆ అమ్మాయిని చంపుతా ఆడుకుంటున్నాడు అన్నట్టు చంపొద్దని చెప్పి. మీకు వాళ్ళకి ఏంటి? మీకు వాళ్ళకి సంబంధం ఏంటి అసలు? మీకు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారన్నారు కదా, మిమ్మల్ని కొట్టడానికి షాప్లో పనిచేస్తుంది. షాప్లో పనిచేసే ఆమెకిను వాళ్ళకి గొడవ ఏంటి అసలు? కొట్టడానికి కారణం లేకుండా మాకైతే గొడవ మాకు దేని వల్ల గొడవ కాదు సార్. పొద్దున్న లేస్తే మేము షాప్కి వెళ్తాము, నైట్ వస్తాము. మాకు అంతే సార్. మాకు వాళ్ళు ఎవరు ఏంది అసలు నాకు మాకేం తెలియదు సార్. కానీ మమ్మల్ని ఎందుకు అన్నారు సార్? మమ్మల్ని ఎందుకు తిట్టారు? పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడుతూ వస్తుందనే చేస్తాను. ఆ టైంలో మీ ఓనర్ లేదా? మా ఓనర్ ఉన్నారు. మీ ఓనర్ ఏమన్నారు? మీ ఓనర్ గారు ఏమన్నారు? మా ఓనర్ గారు మమ్మల్ని ఏమనలేదు సార్. ఆయన కొట్టారు. ఆయన కొట్టేసిన తర్వాత ఈమెను కొట్టారు. ఈమెను కాపాడడానికి పోతా ఉంటేనే మమ్మల్ని తిట్టారు సార్. మమ్మల్ని తిట్టేసి పట్టుకుని లాగారు. చెయ్యి కూడా బాగా మెల్లి తిట్టేశారు సార్. మొత్తం ఉన్నాయి సార్. అసలు మ్యాటర్ ఏంటో చెప్పట్లేదు. మీకు వాళ్ళకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? అదే సార్, అందుకే నేను అడుగుతున్నాను
సార్ అమ్మ, కారణం ఒక్క నిమిషం గురించి చిన్న మేము చిన్న అడిగాం మాట్లాడు మాకైతే చిన్నగా కారణం మాట్లాడండి తెలీదు. అసలు కారణం ఏంటో చెప్పట్లే మేము ఫస్ట్ కారణం ఏమన్నారు తెలియదు మీరేమన్నారు ఆమెను కొట్టడానికి వస్తే నేను ఆమెను ఆపడానికి పోయినా నేను నన్ను తిట్టారన్నారు ఆమెను ఎందుకు కొట్టడానికి వచ్చారు వాళ్ళు అసలు ఈయన మా ఓనర్ని కాపాడడానికి పోతే ఈమెను అది కొట్టారు సార్. అందరూ కాపాడడానికి పోయినప్పుడు నువ్వు అడ్డు వచ్చిన నిన్ను కొట్టారు కొట్టారు. ఆ. నేను ఈమెను అసలు ఆయన ఎందుకు కొట్టానని కొట్టడానికి వచ్చారు మరి అది ఏమని మాకేం సార్ తెలుసు. మాకు తెలీదు. మేము అక్కడ మీ పనిచేసి వాన వచ్చారు కేసు కదా పెట్టారా సార్. కేసు మీ వాన కేసు పెట్టిండా మీ వాన పెట్టిండా మీరు పెట్టారా మమ్మల్ని కొట్టారనేసి మేము మేము పెట్టాము. పెట్టుకుంటున్నామా? మీరు వాన పెట్టాలి కదా ఆయన మా పెట్టలేదు. ఓనర్ ఆయన పెట్టలేదంటే అర్థం ఏంటాడు మమ్మల్ని కొట్టారు కాబట్టి మేము పెట్టుకుంటాం. మాకేదో న్యాయం చేయండి సార్.